కాదు, నువ్వు చేస్తున్నావు. నేనా? నేనేం చూశాను? ఇంత అందంగా రెడీ అవడం నేరమే కదా. ఇప్పుడు నిన్ను చూసి మీ చెల్లెలు ఎంత బాధపడుతుందో తెలుసా? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అరే వీడికి ఈ అమ్మాయి ఎలా దొరికేసిందిరా అని ఎంత మంది కడుపులు కాలిపోతాయో తెలుసా? సార్ గారికి ఎక్సైట్మెంట్ లో నిద్ర పట్టలేదు కదా, పొద్దున్నే డల్ గా ఉంటారేమో అనుకున్నాను. బానే యాక్టివ్ గా ఉన్నావు. ఇంత అందమైన భార్య ఉంటే ఎవడైనా ఎందుకు డల్ గా ఉంటాడు? కేదార్, చాలు, నువ్వెందుకెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఎందుకు? ఇక్కడే ఉండి నిన్ను చూసుకుంటా. కేదార్, దాత్రి, కేదార్, దాత్రి, మన ఇద్దరం ఇవాళ మ్యాచింగ్ కలర్స్ వేసుకుంటే ఎలా ఉంటుందంటావు? బాగుంటుంది, కానీ అది ఇప్పుడు కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను ఇంకో చీర మార్చుకోవాలంటే చాలా పెద్ద పని. కావాలంటే ఏదైనా హెల్ప్ అడగొచ్చు. నువ్వు అస్సలు చెప్పిన మాట వినడం లేదు. కిందకెళ్ళి ముందు. బా ప్లీజ్, ఉంటాను కదా. వెళ్ళమని చెప్పానా? ప్లీజ్ దాత్రి. వెళ్ళు కేదార్, వెళ్ళు 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 వెళ్ళు. దాత్రి, దాత్రి, వెళ్ళి అత్తయ్యకి హెల్ప్ చేయి. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదని, ప్రేమ చూపించడం లేదని కేసు పెడతాను నీ మీద. ఆహా, జేడీ అని నా తరపున ఆఫీసర్ ఉంది, నెంబర్ ఇస్తా, వెళ్ళి కేసు పెడతావా? ఏం కేసు గురించి మాట్లాడుతున్నారు? అది అక్క, ఏదో జోక్గా మాట్లాడుకుంటున్నాం వదినా, అంతే. అంతే. మిమ్మల్ని చూస్తుంటే జోక్గా మాట్లాడుతున్నట్టు లేదే. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి కేదార్, పర్లేదు.